రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా కేంద్రంతో చర్చలు జరుపుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రధానితో భేటీలో పలు కీలక విషయాలను చర్చించారు. ఏపీ విషయంలో ప్రత్యేక సహాయం చేయాలని కేంద్ర పెద్దలు అమిత్ షా, నిర్మలా సీతారామన్ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ టూర్ లో బిజీగా గడుపుతున్నారు. వరుసగా కేంద్ర పెద్దలను కలుస్తున్నారు. ఆయన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో భేటీ అయిన చంద్రబాబు పలు కీలక విషయాలపై చర్చించారు. కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి చేసిన ప్రకటనలపై ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు సీఎం చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదలకు సంబంధించిన ప్రతిపాదనను వచ్చే కేబినెట్ లో ఆమోదించాలని ప్రధాని మోదీని కోరారు ముఖ్యమంత్రి. అలాగే అమరావతి రాజధాని పనుల కోసం బడ్జెట్ లో సూచించిన నిధులను త్వరగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. రాజధాని ప్రాజెక్టులను చేపట్టేందుకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం నిధులు విడుదల చేయాలని ప్రధాని మోదీని కోరారు ముఖ్యమంత్రి. ఏపీ విషయంలో ప్రత్యేక సహాయంతో పాటు వెనుకబడిన జిల్లాల జాబితాలో ఉన్న 8 జిల్లాలకు ఆర్థిక సాయం కింద నిధులు విడుదల చేయాలని ప్రధాని మోదీని కోరారు చంద్రబాబు. తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. సుమారు గంటన్నరకు పైగా చర్చించారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించిన పెండింగ్ అంశాలను పరిష్కరించాలని అమిత్ షాను కోరారు సీఎం. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కేంద్రం చిత్తశుద్ధితో ఉన్నట్టు చంద్రబాబుకు స్పష్టం చేశారు అమిత్ షా. మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. అమరావతి రాజధాని నగర నిర్మాణానికి ఆర్థిక సహాయం, వెనుకబడిన ప్రాంత గ్రాంట్ నిధుల విడుదల, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రత్యేక సహాయం కోరారు ముఖ్యమంత్రి. అలాగే కేంద్ర మంత్రి కుమారస్వామిని కూడా కలిశారు సీఎం చంద్రబాబు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కీలకంగా చర్చించారు. జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో సమావేశంలో డయాఫ్రామ్ వాల్ నిర్మాణం కోసం కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకునేలా చూడాలని కోరారు చంద్రబాబు. చంద్రబాబు ఇవాళ కూడా ఢిల్లీలో పర్యటిస్తారు. పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారు. ఆయన రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలపై కేంద్ర మంత్రులతో చర్చిస్తారు.